ఏఎన్ఆర్ భక్తి ఛానల్కి స్వాగతం. మహాభారతం పార్ట్ 6 ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. పోయిన వీడియోలో ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు ఎలా జన్మించారు అనేది తెలుసుకుందాం. ఇక పాండురాజు అటు విదురుడి అండతోటి, భీష్మ పితామహుడి అండతోటి హస్తినా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే ధృతరాష్ట్రుడికి వివాహం చేయాలని అనుకుంటారు. ఇక ధృతరాష్ట్రునికి వివాహం చేయడం కోసం అనేక దేశాల్లో ఉన్న రాజకుమారులందరినీ వెతుకుతూ ఉంటారు. అలాంటి సమయంలో వారి పక్కనే ఉన్న గాంధార దేశానికి సంబంధించిన రాజకుమారి గురించి తెలుస్తుంది. గాంధార దేశాన్ని ఆ సమయంలో సుబల అనే రాజు పరిపాలిస్తూ ఉంటాడు. ఆ రాజుకి 100 మంది కుమారులు, ఒకే ఒక్క కుమార్తె. ఆమెనందరూ గాంధార దేశానికి సంబంధించిన రాజకుమార్తె కాబట్టి గాంధారి అని పిలుస్తూ ఉంటారు. 100 మంది కుమారుల తోడ ఒకే ఒక్క ఆడపిల్ల అవడంతో గారాబంగా పెంచుకుంటూ ఉంటారు. ఇక సుబలకి కూడా గాంధారి అంటే వల్లమాలిన ప్రేమ. అలా గడుస్తూ ఉంటుంది. గాంధారి యుక్త వయసుకు వస్తుంది. గాంధారి వివాహం చేయాలని తలుస్తారు. ఆ సమయంలో దేశ విదేశాల నుంచి అనేక మంది పండితుల్ని పిలిపించి గాంధారి జాతకం చూపిస్తారు. అప్పుడు తెలుస్తుంది గాంధారి జాతకంలో కుజదోషం ఉందని. ఇక గాంధారికి ఎవరికీ చెప్పకుండా, గుట్టు చప్పుడు కాకుండా గాంధారిని ఒక మేకకు ఇచ్చి వివాహం చేసి ఆ మేకను వెంటనే తల నరికి చంపివేస్తారు. అలా చేయడం వల్ల గాంధారి కుజదోషం పోతుంది. అసలు కుజదోషం ఏంటి అంటే, ఎవరైతే ఆమెను వివాహం చేసుకుంటారో మొదటి భర్త, వాళ్ళు మరణిస్తాడని దాని అర్థం. అందుకని ఆమెను మేకకి ఇచ్చి వివాహం చేసి ఆ మేక తలని నరికివేస్తారు. అలా సాగుతూ ఉంటుంది. కొన్నాళ్ళ తర్వాత ఇక గాంధారికి వివాహం మళ్ళీ చేయాలనుకుంటారు. ఆ సమయంలోనే ధృతరాష్ట్రుడికి వివాహం చేయదలిసిన అంబిక తన కుమారుడికి గాంధారి అయితే సరిపోతుందని భీష్ముణ్ణి గాంధారిని తీసుకొని వచ్చి ఆయన ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేయాలి అని చెప్తుంది. కానీ భీష్ముడు దానికి అంగీకరించడు. యుద్ధం చేసి వివాహం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇంతకుముందు మిమ్మల్ని కూడా అలాగే యుద్ధం చేసి వివాహం చేశాను మా తమ్ముళ్ళకిచ్చి, కానీ జరిగింది ఏంది? ఇప్పుడు అలా చేయడానికి నేను అంగీకరించను అని భీష్ముడు అంబికతో చెప్తాడు. కానీ అంబిక భీష్ముడి మాటలను అంగీకరించకుండా భీష్ముడు తన తల్లి అయిన, అంటే తన పినతల్లి అయిన సత్యవతికి ఇచ్చిన మాటని గుర్తు చేసి భీష్ముడిని ఒక విధంగా చెప్పాలంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది. ఆ తర్వాత భీష్ముడు గాంధారిని తీసుకువచ్చి ధృతరాష్ట్రుడికి ఇవ్వడానికి అంగీకరిస్తాడు. కానీ యుద్ధం చేసి కాదు, ధృతరాష్ట్రుడి గుణగణాల గురించి గాంధారికి చెప్పి గాంధారిని ఒప్పించి ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేయడానికి సుబలని ఒప్పించి మిగిలిన 100 మంది అన్నదమ్ములను కూడా ఒప్పించి ఆ తరువాత గాంధారిని ధృతరాష్ట్రుడికి ఇచ్చేలా చేస్తాను అని చెప్పి హస్తినా నుంచి భీష్ముడు బయలుదేరి గాంధార రాజ్యాన్ని చేరుకుంటాడు. గాంధార రాజ్యాన్ని చేరుకున్న తర్వాత గాంధారిని చూసి భీష్ముడు ఆమె అందచందాలకి, ఆమె గుణగణాలకి, పెద్దల పట్ల ఆమెకున్న భక్తిని చూసి, ఆహా, ఇలాంటి రాజకుమార్తె కదా మా రాజ్యానికి కావాల్సింది అని అనుకుంటాడు. గాంధారికి ఇంకొక బలం కూడా ఉంటుంది. గాంధార రాజు అయిన సుబలకి 100 మంది మగపిల్లలు ఉంటారు. అలాగే ఒకే ఒక్క ఆడపిల్ల ఉంటుంది. దీన్ని చూసిన భీష్ముడికి అర్థమవుతుంది, గాంధారిని కనుక మా రాజ్యానికి అంటే ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేస్తే కురు వంశం కూడా వృద్ధి చెందుతుంది. కురు వంశానికి ఒక శాపం ఉంది. ఏంటి అంటే, కురు వంశంలో ఒక్కొక్క తరానికి ఒక్కొక్క బిడ్డ మాత్రమే ఉంటాడు. అలా కాకుండా గాంధారిని గనక ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తే కురువంశం శాఖోపశాఖలుగా వృద్ధి చెందుతుంది అని భావించి గాంధారి దగ్గరికి వెళ్ళి ధృతరాష్ట్రుడి గుణగణాల గురించి చెప్తాడు. ఇనుముని సైతం పిండి చేయగల బలవంతుడు ధృతరాష్ట్రుడు. అతడి గుణగణాలు ఎంత గొప్పవంటే తన దగ్గరికి సాయం కోసం వచ్చిన వాళ్ళకి లేదు అనుకుంటా ఇస్తాడు. అలాంటి ఎన్నో విషయాలను గురించి, ధృతరాష్ట్రుడి గురించి పూర్తి విషయాలన్నిటిని కూడా గాంధారికి చెప్పి ఆమె మనసులో ధృతరాష్ట్రుడిని గొప్ప హీరోని చేస్తాడు. అంటే అప్పట్లో పెళ్ళిళ్ళ సమయంలో ఫోటోలు చూసుకోవటాలు, ఛాయాచిత్రాలు చూసుకోవడాలు ఇలాంటి ఏమీ లేవు. ఒకవేళ రాజు చూడాలంటే రాణి ఛాయాచిత్రాన్ని ఇచ్చేవాళ్ళు, కానీ
రాణికి మాత్రం కనీసం రాజు ఛాయాచిత్రాన్ని కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అలా ధృతరాష్ట్రుని గుణగణాలని గురించి తెలుసుకొని తన్ను మనసులోనే భర్తగా భావిస్తుంది గాంధారి. చివరికి అంతా ఆమె ఊహించుకున్న తర్వాత చివరికి ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు అనే విషయాన్ని భీష్ముడు చెప్తాడు. ఆ సమయంలో గాంధారికి ఉన్న మిగిలిన 100 మంది అన్నదమ్ముళ్ళు తండ్రి అయిన సుబల కూడా దీనికి అంగీకరించడు. అందరిలో చిన్నవాడైన శకుని కూడా ఈ వివాహానికి అంగీకరించాడు. 100 మంది అన్నలతోడ ఒకే ఒక్క చెల్లెలు, అటువంటి దాన్ని తీసుకెళ్లి గుడ్డివాడికి ఇవ్వడమా అని చెప్పి ఎవ్వరూ అంగీకరించరు. కానీ గాంధారి ఈ వివాహానికి అంగీకరిస్తుంది. దీనికి 2 కారణాలు ఉంటాయి. మొదటిది ఏంటంటే గాంధారి తన మనసులో ధృతరాష్ట్రుడిని భర్తగా భావిస్తుంది. అలా చేయడం తప్పు అని తలచి గుడ్డివాడైనా ఎలాంటి వాడైనా నేను మనసుతో ఆయనని వివాహం చేసుకున్నాను కాబట్టి నేను ఆయన్నే వివాహం చేసుకోవాలని అలా అంగీకరిస్తుంది. మరొక కారణం ఏంటి అంటే తన తండ్రి అయిన సుబల గాంధార దేశానికి రాజు, అంటే ఇప్పుడు అది కాందహార్ ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. ఆ గాంధార దేశానికి రాజు అయిన సుబల ఈమె కోసం ఈమె వివాహం చేసుకోను అంటే హస్తిన పైన యుద్ధం చేసి గెలవలేడు. ఆ విధంగా గాంధార దేశమంతా గాంధార రాజ్యమంతా సర్వనాశనం అవుతుంది. నా వల్ల గాంధార రాజ్యం నాశనం అవ్వడానికి వీల్లేదు అని తలచి ధృతరాష్ట్రుణ్ణి వివాహం చేసుకోవడానికి గాంధారి అంగీకరిస్తుంది. ఆ తర్వాత ధృతరాష్ట్రుడికి గాంధారికి వివాహం జరిగిపోతుంది. అలా కాలం గడుస్తూ ఉంటుంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ నోట ఈ నోట పాకి గాంధారికి ముందుగానే వివాహం జరిగిందని, కుజదోషం ఉండడం వల్ల వివాహం ఒక మేకతో చేశారని, వివాహం అయిన వెంటనే ఆ మేక తల నరికివేశారనే విషయం ధృతరాష్ట్రుడికి తెలుస్తుంది. ఆ విషయం తెలిసిన వెంటనే ధృతరాష్ట్రుడు గాంధార రాజ్యం పైన దాడి చేసి గాంధారి తండ్రి అయిన సుబలని ఆమె 100 మంది అన్నలందరినీ బంధించి చెరసాలలో పడేస్తాడు. వాళ్ళందరినీ అతి క్రూరంగా హింసిస్తూ రోజుకి వారికి ఒక పిడికెడు భోజనం మాత్రమే పెడుతూ ఉంటాడు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పిడికెలు అలా భోజనం పెడుతూ ఉంటాడు. ఆ ఒక్క పిడికెడు భోజనం వాళ్ళు రోజుకి తిని మరణిస్తారనే విషయాన్ని గ్రహించిన సుబల అందరిలో చిన్నవాడు, తెలియగలిగిన వాడు, రాజనీతి ఎక్కువగా తెలిసిన వాడు అయిన శకునికి మాత్రం ఆ 100 మంది అన్నలకు సంబంధించిన 100 మంది కుమారులకు సంబంధించిన భోజనాన్ని ఇచ్చి వాళ్ళు మరణించాలనే నిర్ణయం తీసుకుంటారు. అలా మిగిలిన 99 మంది సుబల కూడా వారికి వచ్చిన భోజనం పూర్తిగా శకునికి ఇస్తారు. అలా కొన్నాళ్ళు గడుస్తూ ఉండగా ఆ 100 మంది సోదరులందరూ మరణిస్తారు. సుబల కూడా మరణించే స్థితికి వస్తాడు. ఆ సమయంలో గాంధార రాజ్యానికి చెందిన రాజు అయిన సుబల తన మిగిలి ఉన్న ఒక్కగానొక్క కుమారుడు అయిన శకునుని పిలిచి, నాయన, మా మరణానికి నువ్వు ఖచ్చితంగా వీళ్ళ దగ్గర నుంచి కక్ష సాధించాల్సిందే, అంటే ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. ధృతరాష్ట్రుడికి పుట్టబోయే పిల్లలందరినీ నువ్వు చంపాలి, హస్తినని నామ రూపాలు లేకుండా చేయాలి, అలా అని నాకు మాట ఇవ్వు అని శకునిని సుబల అడుగుతాడు. దానికి శకుని మాటిస్తాడు. సుబల చనిపోతూ ఇంకొక విషయం కూడా చెప్తాడు. నా రక్త మాంసాలని నేను చనిపోగానే నువ్వు తిను, దానివల్ల నీకు అమితమైన శక్తి వస్తుంది. ఇక నా వెన్నుముక, నిన్ను చనిపోయిన వెంటనే నా వెన్నుముకని తీసుకొని దానితో పాచికలు చేసుకో. అలా చేసుకున్న పాచికలు నువ్వు ఏం చెప్తే అవి చేస్తాయి, నువ్వు ఎలా చెప్తే అలా వింటాయి. నా ఆత్మ నేను చనిపోయిన తర్వాత ఆ పాచికల్లోకి వెళ్తుంది. అలా నువ్వు ఎలా చెప్తే అలా ఆ పాచికలు వింటాయి అని చెప్పి సుబల కూడా కొన్నాళ్ళ తర్వాత చనిపోతాడు. సుబల చనిపోయిన వెంటనే సుబల చెప్పిన విధంగానే శకుని తన తండ్రి అయిన సుబల శరీరాన్ని తింటాడు. ఇక వెన్నుముకని తీసుకొని దానితో పాచికలు చేసుకుంటాడు. 100 మంది అన్నల్లో 99 మంది అన్నలు చనిపోవటం, తండ్రి అయిన సుబల కూడా చనిపోవడంతో గాంధారి తీరని దుఃఖంలోకి మునిగిపోతుంది. ఇక చివరిగా మిగిలి ఉన్న ఒకే ఒక్క అన్న అయిన శకునినైనా సరే బతికించాలి, శకునికైనా ప్రాణభిక్ష పెట్టండి అని తన భర్త అయిన ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడుతుంది. ధృతరాష్ట్రుడు భార్య కోరిక విని ప్రాణాలతోటి తన్ని వదిలిపెడతాను, ఇక్కడి నుంచి వెళ్ళి గాంధార రాజ్యం పరిపాలించుకోవడానికి కూడా నేను సమ్మతిస్తున్నాను అని గాంధార రాజుని వదిలిపెడతాడు. అంటే
ఇప్పుడు గాంధార రాజు శకునిని వదిలిపెడతాడు. కానీ శకుని గాంధార రాజ్యం వెళ్ళి రాజ్యాన్ని పరిపాలించుకోవడం నాకు ఇష్టం లేదు, మీ నీడలోనే మీ అండదండలతోనే నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఉండి హస్తినని చూసుకుంటాను, ఇక్కడే ఉండి మీకు అన్ని విధాల సహాయం చేస్తాను అని చెప్పి అక్కడే ధృతరాష్ట్రుడి దగ్గరే ధృతరాష్ట్రుడికి ఒక నమ్మిన బంటుగా ఉంటా అని చెప్తాడు. దీనికి కారణం ఏంటి అంటే హస్తినను నామ రూపాలు లేకుండా చెయ్యాలనేది శకుని పన్నాగం. అదే కదా శకుని తండ్రి అయిన సుబల మిగిలిన 99 మంది అన్నదమ్ముళ్ళు వాళ్ళకున్న భోజనాన్ని శకునికి ఇచ్చి మరీ వాళ్ళు చనిపోయే ముందు తీసుకున్న ఒకే ఒక కోరిక. అందుకోసం శకుని గాంధార రాజ్యానికి వెళ్లకుండా ఇక్కడే ఉండి హస్తిన రాజ్యాన్ని కురు వంశాన్ని సర్వనాశనం చేయాలని అక్కడే ఉంటాడు. ఇక అలా కాలం గడుస్తూ ఉంటుంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత పాండురాజుకు కూడా వివాహం చేయాలి అనుకుంటారు. పాండురాజు అప్పటికే హస్తినని పరిపాలిస్తూ ఉంటాడు. దానికోసం కూడా దేశ విదేశాలన్నీ తిరుగుతూ ఉంటారు.